ఆ రోజున కాకులతో ఆహారం పంపినప్పుడు ఏలియాకి కొంతకాలం బాగానే నడిచింది. ఎక్కడో మూల కూర్చున్నాడు ఒక వాగు దగ్గర. గుట్టు చప్పుడు కాకుండా కాకులు వెళ్ళి ఆహారం పెట్టి తినేసాడు, బాగానే ఉంది జీవితం. కానీ తర్వాత ఇక్కడ బ్రతికింది చాలు, నువ్వు పలానా ఊర్లోకి వెళ్ళు. ఆ ఊర్లో కూడా నువ్వు ఏదో గొప్ప ఇంటికి వెళ్ళడం కాదు, ఒక విధవరాలు ఇంటికి వెళ్ళు. ఆ విధవరాలు పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసా? ఇవాళ చచ్చిపోద్దో రేపు చచ్చిపోద్దో అన్నట్టుగా ఉంది. కరువుతో అలమటిస్తుంది ఆ మనిషి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఆ విధవరాలు ఇంటికి వెళ్ళు. అక్కడ నేను నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని పోషిస్తా. నువ్వు వారింట్లో అడుగు పెడితే కానీ వారికి జీవితం బాగుపడదు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు. అంటే ఆ వాగు దగ్గర నుంచి మెల్లిమెల్లిగా ఈ దైవజనుడు ఆ కరువు ప్రాంతంలో, అంత కఠినమైన కరువులో విధవరాలింటికి ఎత్తుకుంటూ వచ్చాడు. అదృష్టమో దురదృష్టమో కానీ ఆమె నిజంగానే ఊరు బయట పొలలేరతా కనపడింది మనిషికి. అర్థమైంది ఈవిడేనని చెప్పి. అర్థమైతే ఈయన అన్నాడు, అమ్మా నాకు కాస్త తాగడానికి కాస్త నీళ్ళు ఇవ్వు అన్నాడు. ఆవిడ అమ్మయ్య అనుకుంది మనసులో. ఎందుకో తెలుసా? బతికించాడు, నీళ్ళే అడిగాడు, తినడానికి ఏమన్నా అడిగితే అసలు ఇంట్లో ఏమీ లేదు. ఇన్ని రోజులు ఎలాగోలా బ్రతికేసాం. ఇంట్లో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అందులో ఒక అప్పం వస్తుంది, ఒక రొట్టె వస్తుంది. అది నా పిల్లోడికి కొంచెం పెట్టి ఉంటే నేను తింటా, లేకపోతే ఆ పట్టినిద్దరం. నెక్స్ట్ ఏమీ లేదు, పెట్టేవాళ్ళు ఎవరో లేరు, అందరూ కరువులోనే ఉన్నారు, ఎవరో పట్టించుకోరు. కాబట్టి మహా అయితే ఒక 3 రోజులు 4 రోజులు బ్రతుకుతాం, తర్వాత చచ్చిపోతాం. ఆమె మనస్సు అది. మూలిగే నక్క మీద తాటికే పడినట్టు మన సామెత ఉంది కదా. ఆ టైంలో ఎంటర్ అయ్యాడు ఎవరో? దైవజనుడు. పంపినోడు ఎవరో? సర్వోన్నతుడైన దేవుడు. దేవుని ప్రణాళిక మనిషికి అర్థం కాదు కదా. తీరా ఈయన అక్కడికి వెళ్ళేసరికి అమ్మ నీళ్ళు ఇవ్వు అనగానే ఆమె అమ్మయ్య అనుకుంది. నీళ్ళు అడిగి బతికిచ్చాడు, తినడానికి ఏమైనా అడిగితే ఏమైపోతామని. ఆమె 4 అడుగులు వేయగానే మళ్ళీ వెనక్కి పిలిచి తినడానికి ఏమన్నా తీసుకురావా అని అడిగి. చచ్చిపోయింది మనిషి సిగ్గుతో. ఒక దైవజనుడు ఇంటికి వచ్చి తినడానికి ఏదైనా పెట్టమంటే ఇంట్లో తినడానికి ఏమీ లేదని చెప్పడానికి ఆ మనిషి అప్పుడు చచ్చిపోయింది, 4 రోజుల తర్వాత కాదు, ఆ క్షణం చచ్చిపోయింది. అరే దేవుని సేవకుడు ఇంటికి వచ్చి ఏదైనా పెట్టమంటే పెట్టే స్థితిలో మనం లేము. ఇది కదా మరణం అంటే, ఇది కదా పేదరికం అంటే, ఇది కదా దీనత్వం అంటే అని ఆమె సిగ్గుతో చచ్చిపోయింది. అయితే ఏ తల్లికైనా బిడ్డే ముఖ్యం కదా, ఎవరైనా తర్వాత, తానైనా తర్వాతే కదా, బిడ్డ తర్వాతే కదా. అందుకనే తమాయించుకొని వచ్చి చెప్పింది, అయ్యా నువ్వు పెట్టమన్నావు నిజమే, కానీ ఇంట్లో నీకు పెట్టడానికి ఏమీ లేదు, ఏదో కొంచెం ఉంది, అదే కొంచెం 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 తింటా వచ్చాం. మేమే కాదు, మీకు తెలవందే ఉంది, ఊళ్ళో అందరిళ్లలో కరువు ఉంది, ఎవరింటోనూ భోజనం లేదు, అందరూ ఆకలితో అలమటించిపోతున్నారు, వర్షాలు లేవు, పంటలు లేవు, కాబట్టి మాకు పోషించే వాళ్ళు లేరు, పని లేదు, డబ్బు లేదు, తినడానికి తిండి లేదు. ఏదో ఇన్ని రోజులు బ్రతికాం, ఇవాళ చివరి రోజు అయ్యా, ఇంట్లో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. నేను అనుకున్నాను నా బిడ్డ ఆకలితో ఉంది కాబట్టి అది తీసుకెళ్ళి నా బిడ్డకి పెడదాం అనుకున్నాను, మిగిలితే నేను తిందాం అనుకున్నాను, లేకపోతే లేదు. తర్వాత ఎలాగో ఎటు చచ్చిపోతామని మేము అనుకున్నాం. ఈ లోపు నువ్వు వచ్చి అడిగావు. అది నా బిడ్డకు పెట్టాలా నీకు పెట్టాలా నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా సిగ్గుగా ఉంది. సిగ్గు లేకుండా అన్నాడు పాస్టర్ గారు, ఏమన్నా తెలుసా? ముందు నాకు పట్టురా. లోకానికి ఇది ఎంత తప్పుగా కనపడుతుందో తెలుసా? లోకానికి ఇది ఎంత హాస్యాస్పదంగా కనపడుతుందో తెలుసా? ఆ దైవజనుని ఎంత నీచంగా చూస్తారో తెలుసా? ఎరా ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా, ఆవిడకే తిండి లేదు, ఆవింట్లోని పరిస్థితి బాగాలేదు, నువ్వెళ్ళి ఉన్నా ఒక్కటి నీకు పెట్టమని అడుగుతాను, ఇది ఎక్కడ న్యాయం రా అని పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలు బయలుదేరి ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు. దాని వెనకాల దేవుని ప్రణాళిక ఎవరికి తెలుసు? దేవుని నడిపింపు ఎవరికి తెలుసు? దైవజనుడికి దేవునికి మధ్యలో ఉన్న కనెక్షన్ ఎవరికి తెలుసు? మట్టి బొర్రలతో ఇలా తోచినట్టు వీళ్ళ పుర్రెల్లో పురుగులు పుట్టినట్టుగా ఆలోచించేసి రకరకాల మాటలు పదాలు వదిలేస్తారు. దాని వెనకాల సర్వోన్నతుడి ప్రణాళిక ఎవరికి తెలుసు? లోకానికైతే ఇది వేళాకోళంగా కనపడుతుంది, ఆ దైవజనుడు చాలా నీచాతి నీచంగా కనపడుతుంది. కానీ జరిగిన కార్యం ఏంటి? ఆ ఉన్న ఒక్కటి చేసుకొచ్చే నాకు అన్నాడు, చేసుకొచ్చే, నీకేం దేవుడు తక్కువ చేయడు. ఏదో అంటున్నాడు కానీ పాస్టర్ గారు నోరు తెరిచి ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఉన్నది పాస్టర్ గారికి ఇచ్చేసాం, నీకు సమృద్ధి ఉంటుందని పాస్టర్ గారు అంటున్నాడు. వెనకాల చూస్తే ఆ పరిస్థితి లేవు కదా, ఇంట్లో నష్టమే ఉంది, ఇంట్లో లేమే ఉంది, ఇంట్లో ఇబ్బందే ఉంది. కానీ దైవజనుడేమో నీకు ఏ కొరత ఉండదు, నువ్వు దీవించబడతావు అంటున్నాడు. ఎట్లా సెట్ అవుద్ది? పాస్టర్ గారు అన్నంత మాత్రాన ఎలా జరుగుద్ది? అది ప్రాక్టికల్గా కనపడుతుందిగా ఇంట్లో. సరే ఏదైతే అది అయిందిలే, ఎందుకు వచ్చాడు దేవుని సేవకుడు, సరే ఆ పెట్టేది ఆయనకి పెట్టి చచ్చిపోదాం అని అనుకుంది. ఇంట్లోకి వెళ్ళింది, తీసుకొచ్చింది, చేసింది, ఇచ్చింది. మళ్ళీ వెళ్ళి చూస్తే ఎంతైతే సేవకునికి ఇచ్చిందో అంత అక్కడ కనపడుతుంది.
ఏదన్నా కొంచెం భ్రమ కలిగిందా, ఏదన్నా కొంచెం పెట్టుకుని మనం కొద్దిగా చేసామని అది తీసింది, మళ్ళీ కనపడుతుంది. ఇంకా తీసింది, నూనె కనపడుతుంది, పిండి కనపడుతుంది. అక్షయ పాత్ర అని మనం విన్నాం, కానీ ఆ రోజున ఆ విధవరాలు, ఆ భేద విధవరాలు నిజమైన అక్షయ పాత్రను చూసింది ఆ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ రోజున దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళడం ద్వారా జరిగింది ఏంటంటే, ఆ దేశంలో ఉన్న రాజుల ఇళ్లల్లో కూడా రాజకుమారులు కూడా తిండి లేక ఏడ్చారు, కానీ ఆ విధవరాలు ఇంట్లో మాత్రం లోటు అనేది లేదు. కరువులో కూడా సమృద్ధిలో బ్రతికింది ఆ మనిషి. కానీ దేవుడు ఇంతవరకు సేవకుని తీసుకెళ్ళబట్టే కదా అంత జరిగింది. కానీ ఈ ప్రణాళిక ఎవరికి తెలుసు? తెలియదు కాబట్టి తోలనాడి, అంటే పైకి కనపడినంత మాత్రాన, పైకి ఒకలా కనపడుతున్నంత మాత్రాన తక్కువ అంచనా వేయకూడదు కదా. ఎప్పుడైనా ఏ మనిషినైనా కూడా, ఒక దైవజనుడిని కాదు, ఏ మనిషినైనా కూడా పై రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు, పైన కనపడే క్రియలను బట్టి అంచనా వేయకూడదు. వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఏంటో దేవునికి వారికి తెలుసు కదా. ఒక మనిషి ఏదన్నా తప్పు చేస్తే తప్పు కనపడుతుంది, కానీ దాని వెనకాల కారణం ఏంటో దేవునికి ఆ మనిషికి తెలుసు కదా. దేవుడు అర్థం చేసుకున్నంత వరకు, ఆ చివరి పాయింట్ వరకు కూడా మనిషి ఎప్పుడూ వెళ్ళలేడు, అంత మూలాల వరకు. ఒక మనిషి ఏదో ఒక విషయంలో తప్పిపోతే దాని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి, దానికి మూలాలు దేవునికి తెలుసు. ఆ మూలాల వరకు తోటి మనిషి వెళ్ళలేడు కాబట్టే, అంత ఓపిక లేదు కాబట్టి, పై రూపాన్ని బట్టి, బయట కనపడే క్రియలను బట్టి మనిషి అవతల వారిని అంచనా వేస్తాడు. అంతెందుకు ఎన్ని మాట్లాడతాను నేను బయటికి వెళ్తే నాకు వందనాలు చెప్పరు, నా పక్కన వాళ్ళు చెప్తారు వందనాలు. నమస్తే పాస్టర్ గారు. జరిగింది, చాలా చోట్ల జరిగింది ఇది. నోరు తెరిచి మాట్లాడితే కానీ హరిబాబు అనేవాడు ఒక దైవజనుడు, 4 ఉపయోగపడే మాటలు చెప్తాడు, నలుగురికి మేలు చేసే మాటలు ఆయన మాట్లాడగలుగుతాడు అని తెలుసు. లేదంటే అంతవరకు తెలియదు. ఎవరిని కూడా వారి క్రియలను బట్టి, వారి రూపాన్ని బట్టి, వారు ఉండే విధానాన్ని బట్టి మనం అంచనా వేయలేం. ఫలాలను బట్టి మాత్రమే అంచనా వేయాలి. వారు ఏ ఫలాలు ఫలిస్తున్నారు దానిని బట్టి అంచనా వేయాలి. ఆ రోజు నాకు క్లియర్గా చెప్పాడు దేవుడు, సేవ అంటే ఇది. ఒక మాటలో చెప్పాలంటే సేవకు రావడం అంటే చావుకు రావడమే కదా. చంపేస్తారా మిమ్మల్ని అని చెప్పాడు యేసు ప్రభు. అయినా కూడా చచ్చేలోపు కొన్ని కుటుంబాలను బతికిస్తాం, చచ్చేలోపు కొన్ని జీవితాలను కడతాం, ప్రాణం వదిలేలోపు కొన్ని ప్రాణాలు నిలబెడతాం. ఇది కదా భాగ్యం మాకు అనుకున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు నామం పేరట లోకానికి వెళ్ళి సువార్త చెప్పడం, వారి తల తీసేసే అంతవరకు కూడా తలెత్తుకుని బ్రతుకుతామని ఆ రోజున వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి అలా వెళ్ళి సేవ చేశారు. దేవుని సేవ పూలబాట కాదు, దైవజనుల జీవితాలు మనం అనుకున్నట్టుగా కాదు. అట్లాగే దేవుణ్ణి నిజంగా నమ్మిన విశ్వాసుల జీవితాలు కూడా పూలబాట ఎంత మాత్రమో కాదు. తగ్గ కష్టం ఉంటుంది. నీకు తగ్గ కష్టం నీకు పెట్టకపోతే దేవుడు నిన్ను అవమానించినట్టు. నువ్వు భరించగలిగే స్థితిని నువ్వు ఎంతవరకు హ్యాండిల్ చేయగలవో అంత స్థితిని దేవుడు నీ జీవితంలో అనుమతించకపోతే దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకున్నట్టు లెక్క అది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల ద్వారానే మనిషి మెరుగు చేయబడతాడు. కొన్ని అనుభవాల గుండా వెళితేనే మనిషి జీవితం సరిచేయబడుతుంది. ఏ నొప్పి బాధ లేకుండా బ్రతికిన మనుషుల జీవితాలు పరిపూర్ణంగా ఎప్పుడు ముగించబడవు, పరిపూర్ణమైనవి కాదు. కంటతడి పెట్టని జీవితాలు, నిష్కారణంగా బాధపడని బ్రతుకులు, చేయని తప్పుకి తలదించుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఎదుర్కోలేని జీవితాలు పరిపూర్ణంగా ఎప్పుడూ మారవు. విమర్శల మధ్యలో మౌనంగా ముందుకు సాగనిదే కొన్ని జీవితాలు గురి వద్దకు చేరలేవు. నా మాట కాదు, బైబిల్ మాట, బైబిల్ బోధ. యేసు ప్రభు జీవితమే ఇది. విమర్శల మధ్యలోనే సిలువ వరకు వెళ్ళాడు నా ప్రభు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, అడుగడుగున ఎంతమంది జీవితాలను బాగు చేశాడు. ఒక్క తప్పు చేసినట్టుగా యేసు ప్రభు జీవితంలో లేదు కదా. వేసిన ప్రతి అడుగులో ఎన్నో జీవితాలను కట్టిన మహాత్ముడు ఆయన. ఈ భూమి మీద మనిషిగా జీవించి మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో, మానవ జీవితానికి సంబంధించిన మూలాలు ఏమిటో చాలా క్లియర్గా చెప్పిన సర్వోన్నతమైన దేవుడు ఆయన. అంతటి వాడు భూమి మీదకు వచ్చి జీవిస్తేనే విమర్శల మధ్యలో ఆయన బ్రతుకు కొనసాగింది. ఆయన బిడ్డలం మనం, ఆయన కోసం బ్రతుకుతున్న వాళ్ళం మనం, ఆయన మీద ఆధారపడే వ్యక్తులం మనం. అంటే నేనేదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు, అలాగని మభ్య పెట్టాలని కూడా కాదు, వాస్తవం చెప్తున్నాను. దేవుడిని నమ్మాం, జీవితంలో కొన్ని ఎదుర్కొన్నా పర్వాలేదు, దేవుడు మనకెప్పుడు కూడా తోడుగా ఉంటాడు. రేసుకి వెళ్లకుండా అద్దాల మెడలో ఉన్న కారుకి విలువేమి ఉండదండి. తుక్కు అయిపోయినా కూడా రేసుకి వెళ్ళి గెలిచిన కారుకే విలువ ఎక్కువ. నీ జీవితం విలువైందనుకున్నప్పుడు దేవుడు కొన్ని శ్రమలను
అనుమతిస్తాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.